వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు వరుసగా పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఒక్కరోజే ఇద్దరు సీనియర్ నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇవాళ ఉదయం పార్టీకి రాజీనామా చేశారు. ఇక అవంతి రాజీనామా ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే తాను కూడా పార్టీని వీడుతున్నట్లు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలియజేశారు. రైట్, ఇక ఈ రోజు వైసీపీ పార్టీకి ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ. దీపిక, ఈ రోజు మనం పొలిటికల్ సిచ్యువేషన్స్ గనక చూస్తే గనక మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. స్పష్టంగా ఆయన ప్రకటించారు. ఎందుకనంటే అసలు ఏదైతే ఏదైనా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు కనీస సమయాన్ని ఆ ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రజాక్షేత్రంలో ప్రజలు వైసీపీ పార్టీని తిరస్కరించారు. దాన్ని మనం స్వాగతించాలి. తప్పులు ఎక్కడ జరిగాయో అవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని మళ్ళీ ప్రజల ముందుకి బలంగా వెళ్ళాలి తప్పితే కేవలం రాజకీయ దురుద్దేశాలతో టార్గెట్ చేస్తూ వాళ్ళ మీదకి అటాక్ చేసే విధానంలో వైసీపీ ప్రభుత్వం వెళ్తుంది. కాబట్టి ఆ విధానాలు నాకు నచ్చలేదు. అందుకని చెప్పి నేను పార్టీ నుంచి రాజీనామా చేసి పార్టీ నుంచి వీడుతున్నానని చెప్పి అవంతి శ్రీనివాస్ ప్రకటించడం జరిగింది. అయితే ఇన్ని రోజులుగా ఆయన గతంలో టీడీపీ నుంచి వైసీపీకి పార్టీలోకి మారారు. పార్టీలోకి మారిన తర్వాత ఆయన పోటీ చేసి మంత్రిగా కూడా పనిచేశారు. అయినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ పార్టీని వీడుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వీడుతున్నాను అని ఒక పక్క బాధ ఉన్నప్పటికీ కూడా పార్టీ విధానాలు తనకి ఏమాత్రం నచ్చలేదు. అలాగే కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పనులు కానీ వాళ్ళు చేస్తున్న ప్రత్యేకమైన ప్రజల దగ్గర తీసుకుతున్న పథకాలు కానీ తను ఆకర్షిస్తున్నాయంటూ కూడా మరొక ప్రకటన కూడా ఆయన స్పష్టంగా హెచ్ఎం టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అవంతి కూటమి వైపు వెళ్తున్నారా, అవంతి కూటమిలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ అయితే మాత్రం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే పెద్ద స్థాయిలో ఊహాగానాలు ఒక వైజాగ్ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే ఇటీవల పరిణామాలన్నీ కూడా మనం పరిశీలిస్తే కనుక విశాఖలో ఉత్తరాంధ్రలో ఈ రకమైన ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అక్కడున్న నేతలతో మాకు సరిపోవటం లేదు అని కొంతమంది నేతలు ఎప్పటికే అధినేత ముందు పెట్టడం జరిగింది. కానీ ఏమాత్రం కూడా అక్కడ నుంచి స్పందన లేని పరిస్థితుల్లోనే మేము పార్టీని వీడి బయటకు వచ్చేసామని చెప్పి అవంతి శ్రీనివాస్ తెలియజేశారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక అవంతి రాజకీయ ప్రస్థానం మరి ఎలా ఉండబోతుంది? ఇప్పటికే ఆయన పలుమార్లు పార్టీలు మారారు. ఆ నేపథ్యంలో ఆయన మళ్ళీ ఇప్పుడు వైసీపీని వీడిన తర్వాత తన రాజకీయ ప్రస్థానాన్ని ఎలా కొనసాగించే అవకాశం ఉంది అన్నది మాత్రం ప్రస్తుతం ఒక ఉత్కంఠమైన చర్చ అయితే మాత్రం పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. ముఖ్యంగా కాసేపటి క్రితం ఆయన హెచ్ఎం టీవీతో మాట్లాడినప్పుడు కానీ ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు కానీ ప్రధానంగా ఆయన చెప్తుంది ఏంటంటే అధినేత ప్రజల ముందుకి వచ్చే విధానం కానీ నాయకులతో పని చేయించుకునే విధానం కానీ తనకు నచ్చలేదు. కేవలం కొద్దిమంది ఎవరైతే ఉంటారో ఆ ముఖ్యమైన వ్యక్తులతో మాత్రమే జగన్ సన్నిహితంగా ఉంటారు. మిగిలిన అందరితోని కూడా ఆయనంత సన్నిహితమైన వాతావరణం అక్కడ ఉండదు. కాబట్టి మేము మా ప్రజా సమస్యల్ని కానీ లేకపోతే మాకున్న ఇబ్బందులను కానీ ఆయన ముందు పెట్టలేకపోయాము. అందువలన అక్కడ ఇమడలేక బయటకు వచ్చేస్తున్న పరిస్థితి ఉంది అన్నది ఆయన ఒక ప్రకటన చేసినట్లుగా అంటే ఆయన మాటల్లో ఆ భావ వ్యక్తీకరణలో మనకు అర్థమైంది. అయితే మొత్తానికి వైసీపీకి ఇది బిగ్ షాక్గా చెప్పొచ్చు. ఎందుకనంటే ఇప్పటికే ప్రజాక్షేత్రంలో వైసీపీ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పు కనుక చూస్తే కనుక ఇప్పటికే ఆ పార్టీ చాలా కష్టాల్లో ఉంది. మరి ఆ పార్టీ కోలుకునే దానికి ఎలా అనేది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒక ఇంజనీరింగ్ చేస్తూ వస్తూ ఉంటే మరోవైపు ఇక్కడ పార్టీలో ఉన్న నేతలంతా కూడా పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయి, తదుపరి ఎలాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ పొలిటికల్ జర్నీ చేస్తుంది అన్నది కూడా మరొక చర్చ నడుస్తుంది. ఈ కీలకమైన వ్యక్తులు కీలకమైన నేతలుగా అంటే పార్టీల్లో చాలా సీనియర్స్గా ఉన్న నేతలంతా కూడా అలాగే సామాజిక వర్గాలకు సంబంధించి ముఖ్యంగా అవంతి శ్రీనివాస్ కాపు నేత, ఉత్తరాంధ్ర అంతా కూడా కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసే నేత. గతంలో ఆయన పార్టీలు మారినప్పుడు కానీ లేకపోతే పదవులు ఆశించినప్పుడు కానీ కేవలం ఆ యొక్క ఏదైతే సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని కూడా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పార్టీని వీడి వెళ్ళిన తర్వాత అదే ఏదైతే అవంతి శ్రీనివాస్ కాన్స్టిట్యూషన్ ఉందో అక్కడ నుంచే ఆ భీమిలి నుంచి సేమ్ అదే నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు కూటమి నేతగా ఎమ్మెల్యేగా అక్కడ గెలిచి అక్కడ ప్రజలకి ఆయన ప్రజాసేవలోకి అందుబాటులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న వైరం ఏదైతే మొదటి నుంచి రాజకీయ వైరం ఉంది కాబట్టి ఆయనతో సరిపడికే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారా, మరి ప్రత్యక్ష రాజకీయాలకి
అవంతి దూరం అవుతారా, లేక ఖచ్చితంగా మళ్ళీ ఏదైనా ఒక పార్టీని తీసుకుని కానీ లేకపోతే కూటమి పార్టీలోకి వచ్చే ప్రయత్నం కానీ చేస్తారా అన్నది మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది. పొలిటికల్ సర్కిల్ అంతా దీని మీద అయితే మాత్రం విస్తృతంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. చూడాలి మరి అవంతి ప్రస్థానం ఎలా ఉంటుంది అన్నది. మరి ఆయన వెనకాల ఇంకెవరైనా అంటే ఇంతకు ముందు గతంలో వైసీపీలోకి పార్టీలు మారి వచ్చిన నేతలు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఎవరైనా అవంతి బాట పడతారా? ఉత్తరాంధ్రలో ఇప్పటికే అష్టకష్టాలు పడుతున్న వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి అన్నది కూడా మరోవైపు తీవ్రమైన చర్చ అయితే మాత్రం నడుస్తుంది. చూడాలి మరి ఈ పరిణామాలన్నీ కూడా ఎలాంటి రాజకీయ దుమారాన్ని లేపుతాయన్నది మాత్రం ఒక పెద్ద చర్చ అయితే మాత్రం పొలిటికల్గా జరుగుతుంది. ఎస్ అనురాధ్, ఇప్పుడు నెక్స్ట్ అవంతి శ్రీనివాస్ స్టెప్ ఎలా ఉండబోతుంది, ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు? ఎస్ దీపిక, కరెక్ట్గా మనం చూడాలి అని అంటే కాసేపటి క్రితం మనతో మాట్లాడిన ఇంటర్వ్యూలోనే ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం వ్యక్తిగత పనుల కోసం మాత్రమే నేను ఈ రాజకీయ విరామాన్ని తీసుకుంటున్నాను, రాజకీయాలకు దూరంగా మాత్రం ఉండను. కేవలం అలాగే మరొక వైపు చూసుకుంటే కనుక వైసీపీ పాలన యొక్క విధానాలు నాకు నచ్చలేదు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఒక తీర్పునిచ్చారు, ఆ తీర్పును మనం స్వాగతించాలి. తప్పులు ఎక్కడ జరిగాయి అనేది మనం ఒక ఎనాలిసిస్ చేసుకోవాలి. ఆ విధంగా రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలి. కానీ కేవలం కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆ నాయకుల్ని ముందుకు వెళ్ళమనే పరిస్థితి వైసీపీలో ఉంది. ఆ విధానాలు నాకు నచ్చలేదు, కాబట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ఆయన చెప్తున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం పాలన అద్భుతంగా ఉంది. 5 నెలల్లో వాళ్ళు ప్రజాక్షేత్రంలో మంచి మార్కులే పొందారు అని చెప్పి ఆయన ఏదైతే ప్రశంసలు ఇస్తున్నారో ఈ నేపథ్యంలో మనం క్లియర్గా ఆయన కూటమి వైపు మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అన్నది మనకైతే అర్థమవుతుంది. అయితే అందుకు కూటమి నేతలు సముఖంగా ఉన్నారా లేదా అక్కడ అన్నది మాత్రం ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ఎందుకనంటే ఆయన టీడీపీ నుంచి పార్టీ మారి వైసీపీలో చేరిన తర్వాత అక్కడున్న అధినేతలందరినీ కూడా టార్గెట్ చేస్తూ లోకేష్ని కానీ చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ని కానీ అందరినీ కూడా టార్గెట్ చేస్తూ చాలాసార్లు ఆయన విమర్శలు ప్రతి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పార్టీని వీడి పదవుల కోసం వైసీపీ పార్టీ చెంత చేరారు. మళ్ళీ తిరిగి పార్టీ పటిష్టతకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువైపు చూస్తున్నారు అన్న ఒక పెద్ద ఆరోపణలు కూడా అవంతి మీద ఉన్న నేపథ్యంలో వాళ్ళు అవంతిని కూటమి వైపుకి తీసుకుంటారా లేదా, ఇప్పుడు అవసరం ఉందా లేదా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న అన్నది ఇక్కడ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తూ ఉంది. అయితే కూటమికి అంత అవసరం లేదు, అతను వస్తున్నంత మాత్రాన మేము ఇప్పుడు అతను ఆహ్వానించే పరిస్థితి లేదు అనేది కూడా ఇప్పటికే గంటా శ్రీనివాసరావుతో పాటు మరికొంతమంది నేతలు దాని మీద లీక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో కూడా అవంతి కాస్త టచ్లోకి వెళ్ళినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అయితే దాన్ని ఒక సమాచారం కీలకంగా వస్తున్నప్పటికీ కూడా బీజేపీ కూడా కూటమితో అలయన్స్ కాబట్టి మరి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా లేదా అన్నది ప్రస్తుతం తెలియదు. ఆయన పెద్ద ఐడియల్గా ఇప్పుడు ప్రస్తుతం తన రాజకీయ ప్రస్థానం ఉంది అన్నది అవంతి ఒక డైలమాలో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి ఆయన రాజకీయ ప్రస్థానం ఇంటర్నల్గా ఎటువంటి చర్చలు ఇతర నేతలతో జరిపారు, ఎలా ఆయన ఈ గ్యాప్ని సర్వైవ్ చేసుకుంటారు అన్నది మాత్రం ఇప్పుడు ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. చూడాలి మరి అవంతి శ్రీనివాసు మనోగతం అయితే మాత్రం కూటమి వైపుకి వెళ్లే విధంగా ఉంది అన్నది అయితే మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ ఒకవేళ సుముఖత లేకపోతే గనక ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇది పెద్ద చర్చకు దారితీస్తుంది. రైట్ అనురాధ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.